ప్రభువు ప్రేమించి ఆయన కృపలో మరల మనందరినీ ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి వేకువజామున ప్రార్థించుటకు, ఈ ఆన్లైన్లో ప్రార్థన చేయుటకు, ఆన్లైన్లో ప్రార్థనలో వింటున్న ప్రతి బిడ్డలకు, ప్రతి ఒక్కరికి, వింటున్న బిడ్డలు, చేస్తున్న బిడ్డలు, ఏకీభవిస్తున్న బిడ్డలకు, ఈ వేకువజామున మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి పట్ల దేవుడు మంచి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి ప్రార్థించే కృపను అనుగ్రహించినందుకై దేవునికి నిండు మనసుతో కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు మన ప్రార్థన అంశం వేకువజామున 116వ కీర్తన 12వ వచనం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేను ఆయనకేమి చెల్లించేదను? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ప్రార్థించుకుందాం. ప్రియ పరలోకపు పరిశుద్ధుడు అయిన మా తండ్రి యేసయ్యా, నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ప్రభువా, మికిలిగా మమ్మల్ని ప్రేమించి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి మరలా వేకువజామున ప్రార్థించే కృపను అనుగ్రహించినందుకై నీకు స్తోత్రాలు నాయన. తండ్రి, మా పట్ల మీరు చేసిన ఎన్నెన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఉన్నాయి. అందును బట్టి కూడా నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు నాయన. మనుషులను నమ్మినాచో వ్యర్థమైన ప్రయాసమే. ఆ మనుషులను ఎంత నమ్మినా ఉన్న రోజుల మట్టుకే మా కాడికి ప్రభువా నాయన మంచిగా ఉంటారు. మరల తర్వాత వాళ్ళు మా చెడేవారు కోరుతారు. అలాంటి మనస్తత్వం కలిగిన వారి యొక్క సోపతి వారి పట్ల మేము ఉండింటే దయతో మమ్మల్ని క్షమించండి. నీకంటే మనసులను ఎక్కువ ప్రేమించింటే దయతో మమ్మల్ని క్షమించండి ప్రభువా. ఈ వేకువజామున మరల ఒకసారి నువ్వు చేసిన ఉపకారములన్నిటికి నేను ఆయనకేమి చెల్లించేదను? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమును కీర్తించేదను అని ప్రభు మరలొకసారి వాక్యాన్ని మాకు గుర్తు చేస్తారు. అవును నాయనా, నువ్వు చేసిన అనేకమైన ఉపకారములు తండ్రి, ఇన్ని కాదు కొన్ని కాదు, ఎన్నో ఉపకారాలు, మేము వివరించలేనని ఉపకారాలు మా జీవితం పట్ల మీరు చేసి ఉన్నారు. అదేవిధంగా ప్రభువా, మీరిచ్చిన రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ప్రభువా నీ నామమున మేము ప్రార్థన చేయుచున్నాం నాయన. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మేము ప్రార్థన చేస్తున్నాము నాయన. నీ ప్రియకుమారుడైన యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము నాయన. తండ్రి, మీరిచ్చిన రక్షణ పాత్రను ప్రభువా తండ్రి, అనేకులకు ఈ రక్షణ లేకపోయినప్పటికీ కూడా ప్రభువా మమ్మల్ని ప్రేమించి ప్రభువా నాయన, మమ్మల్ని మికిలిగా ప్రభు నాయన అందరికంటే ప్రేమించి నాయన, వారందరికంటే మికిలిగా మమ్మల్ని ప్రభు నాయన ప్రేమించి రక్షణ మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. యెహోవా, నాకు సహాయం చేసే దేవుడు మీరే తండ్రి. మాకు రక్షణ పాత్రుడు ఇచ్చిన దేవుడు మీరే తండ్రి. మా వద్ద ఉన్న దేవుడు మీరే తండ్రి. మా సమస్యలన్నీ తీర్చే దేవుడు మీరే తండ్రి. అయ్యా, ఎన్నో మరణ అపాయ భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా నాయన తండ్రి, ఎన్నో ప్రభు నాయన అవినీతిగా రోగంతో ప్రభు నాయన దారుణంగా స్థితులలో, పాపమనే గుంటలలో, జిగటగల ఊపిలలో పడిపోయిన మమ్మల్ని ప్రభు నాయన రక్షణ మాకు ఇచ్చినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, మీరు మా జీవితంలో ప్రభు మమ్మల్ని ఒక్కొక్క విధంగా ఆశీర్వదించి మా పట్ల మీరు మేలులు చేసిన, ఉపకారములు చేసిన ఆ ఉపకారాలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మా జీవితం అంతయు ప్రభు నాయన ఏమి ఇచ్చినా నాయన అయ్యా నీ ఉపకారములకు మేము తీర్చలేము నాయన. మీరు చూపిన ప్రేమకు ప్రభువా ఎన్ని ప్రభు కృతజ్ఞత స్తుతులు చెల్లించిన అయ్యా మా జీవితం అంతా నేను వివరించిన ప్రభు నాయన నీ రుణాన్ని మేము తీర్చలేము నాయన. అవును తండ్రి నాయన, మీకు బహుదూరముగా ఉన్న మమ్మల్ని ప్రభు నాయన నీ బిడ్డలుగా ప్రభు నాయన అయ్యా నీ సొంత కుమార్తెలాగా మమ్మల్ని తయారు చేస్తున్నందుకే నీకు స్తోత్రాలు నాయన. ఈ రక్షణ పాత్రను ప్రభు నాయన చేతబట్టుకొని ప్రభు నాయన ప్రార్థించే కృప మాకు అనుగ్రహించినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఏ మనుషుల మీద నమ్మకం కాదు కానీ ప్రభు నాయన అయ్యా వారికంటే నిన్నే ఎక్కువ నమ్ముటకు సహాయం చేయండి ప్రభువా. రాజులో నమ్ముట కంటే, మనుషులను నమ్ముట కంటే యెహోవాను నమ్ముట, యెహోవాని ఆశ్రయించుట ఎంతో మేలని నీ లేఖనం 118 ప్రభువా నాయన 8వ వచనం చెప్పినట్టుగానే ప్రభు నాయన అయ్యా ఆ విధంగా ప్రభు నాయన నిన్ను నమ్ముటకు ప్రభు నాయన సహాయం చేయండి నాయన. ఈ వేకువజామున ప్రతి బిడ్డని ప్రభు నాయన అయ్యా ప్రార్థన చేస్తున్న బిడ్డలు ప్రతి బిడ్డలో ప్రభు నాయన మీరు మీ యొక్క అద్భుతమైన కార్యము వారి హృదయంలో జరిగించమని నిన్ను వేడుకుంటున్నాను నాయన. తండ్రి,
ఒక్కొక్కరు ప్రభు నాయన ఏ విధంగా ఏ బాధలతోటి ఏ చింతలతోటి ఏ సమస్యలతోటి ప్రార్థిస్తున్నారో నాయన ప్రతి బిడ్డ పట్ల నీ కార్యం జరిగించు నాయన. తండ్రి పిల్లలు ఎంతగానో చదివి ప్రభు ఉద్యోగం లేక ప్రభు నాయన అయ్యా వారి యొక్క తల్లిదండ్రులు బాధ పిల్లలు బాధ ప్రభు నాయన ఉంటున్నారు. అయ్యా నేను నమ్మిన పిల్లలు నాయన అయ్యా దయతో ఆ బిడ్డల్ని ప్రభు నాయన పొరపాట్లు ఏదన్నా చేసి ఉంటే దయతో క్షమించండి ప్రభువా. అయ్యా యవనస్తులు ప్రభు నాయన అయ్యా వారి యొక్క జీవితాలు ప్రభా అయ్యా నిరాశ పడకుండా వారు చదువులో నిరాశ పడకుండా వారు తల్లిదండ్రుల పట్ల ఏమాత్రమును అవిధేయత ప్రభునైనా చూపించకుండా అయ్యా నీకు అవిధేయత చూపించకుండా ప్రభువా ప్రతి సమయం ముందు ప్రభునైనా నేను ప్రార్థించే బిడ్డలుగా వారిని తయారు చేసి ప్రభునైనా వారికి మంచి దారి చూపించండి, మంచి ఉద్యోగాలు ఇవ్వండి ప్రభునైనా. తండ్రి నీ సహాయం కోరి ఉన్నారు ప్రభా, తండ్రి నీ సహాయం కోరి ఉన్నారు ప్రభా. తండ్రి వారు నీకు ప్రార్థన చేయలేకపోతే ప్రభువా వారి పట్ల నాయన తండ్రి ఆ పిల్లల పట్ల ప్రభువా అయ్యా మేము ప్రార్థిస్తున్నాం నాయన ఈ వేకోజామున ఆ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వండి ప్రభు నాయన. తండ్రి కామెంట్స్ బాక్స్లో ప్రభు నాయన దేవునికి స్తోత్రములు నా కుమారుల కొరకు ప్రభు నాయన అయ్యా ఉద్యోగాలు రావడానికి ప్రార్థన చేయండి అని పెట్టి ఉన్నారు ప్రభువా. అయ్యా ఆ పిల్లల కొరకు ప్రభు స్తోత్రంలో నాయన వారి కుమారుల కొరకు నాయన మంచి ఉద్యోగంలు ఇచ్చి సాక్షిగా నీ సన్నిధిలో నిలబడి చెప్పుటకు ప్రభు ఆ బిడ్డల పట్ల నీ గొప్ప కార్యం అద్భుతమైన కార్యం జరిగించమని మిమ్మల్ని వేడుకుంటున్నాము నాయన. ఆ పిల్లల పట్ల ప్రభు సహాయం చేయండి, ఆ తండ్రిని బలపరచండి, ఆ తల్లిని బలపరచండి, తల్లిదండ్రుల పట్ల ప్రభునైనా బలపరిచి స్థిరపరిచి ప్రభునైనా స్తోత్రములు. వారు ప్రభునైనా నీ దృష్టిలో ప్రభునైనా వారి యొక్క ప్రభునైనా కష్టాన్ని వ్యర్థపరచకుండా ప్రభా వారి యొక్క కష్టాన్ని ఆశీర్వదించమని నేను వేడుకుంటున్నాము నాయన. వారి కష్టంలో తోడుగా ఉండి ప్రభు ఇన్ని సంవత్సరాలు మీరు చదివించిన రీతిగానే ప్రభు నాయన వారిని సరిగా చేయమని అయ్యా నేను వేడుకుంటున్నాం తండ్రి స్తోత్రములు. ఇలా అనేకులు పిల్లలు ప్రభు అయ్యా బలహీనంగా ఉంటుండొచ్చు, అయ్యా నిరుత్సాహపడిపోతుండొచ్చు ప్రభు నాయన ప్రార్థన చేయకపోతుండొచ్చు ప్రభు దయతో వారిని ప్రార్థించేవారిగాను విశ్వాసం నీ వైపు ఉండి కలిగేవారిగాను ప్రభు నాకు ఉద్యోగం వస్తుందని నమ్మి ప్రార్థనలో ప్రభు నాయన ఉండుటకును ప్రభు నాయన వారి హృదయాలు కలవర పడకుండాకును ప్రభు వారి హృదయంలో నీ ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్నాడు నా తండ్రి అని నమ్ముచు విశ్వసించినట్టుగానే ప్రభు నాయన వారి పట్ల కార్యం జరిగించమని కూడా నేను వేడుకుంటున్నాను. ఎంతోమంది సాక్ష్యాలు వింటున్నాం. అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసేవాడవు, నీకు అసాధ్యమైనది ఏది లేదు యేసయ్యా నీకు స్తోత్రం. ప్రభా రక్షణ లేని యవనస్తుల బిడ్డలకు చదువుతున్న బిడ్డలకు ప్రభా నీ రక్షణ కలగచేయండి. ఆ రక్షణ చేత బుట్టుకొని ప్రభు నాయన ప్రతి వేకువజామున ప్రతి రాత్రి జామున ప్రతి సమయంలో ఉంది ప్రభా ప్రార్థన చేసే బిడ్డలని నిలబెట్టమని నేను వేడుకుంటున్నాం నాయనా. యెహోవా నువ్వు చేసిన ఉపకారములను ప్రభునైన వారు ధ్యానించుకుంటూ దినదినము నీ కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ దినదినము ప్రభునైన వారు ప్రార్థనలో ప్రభు ఏకభవిస్తూ నీ ఆజ్ఞలకు లోబడుటకు నీ మాటలకు లోబడుటకు మేము సరిగా నిలబడుటకు మా పరిశుద్ధత రోజు మేము కాపాడుకునొచ్చు, మా పరిశుద్ధతలో మేము ఎదుగుతునొచ్చు ప్రభునైనా. ప్రతి విషయంలోనూ ప్రభునైనా మీరే మాకు తోడుగా ఉండి ప్రభునైనా మమ్మల్ని నడిపించమని కూడా నేను వేడుకుంటున్నాం ప్రభు. స్తోత్రములు అయ్యా. రక్షణ పాత్రను ప్రభునైనా మాకు ఇచ్చినందుకై నీకు స్తోత్రాలు. ఈ రక్షణ ప్రభునైనా ఈ రక్షణ కంచె ప్రభు మా చుట్టూ ఉంచండి అయ్యా. మేము వెళుతున్న ప్రభునైనా ఈ యొక్క పనిముట్టులలో ఉద్యోగముస్తులో ప్రభునైనా ఎవరైతే ఏ పనులో ముడతో ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన అంతయు నీ పాదాల సన్నిధికి చేర్చుకోమని మా ప్రార్థన మా మొర వినమని ఈ వేకువజామున ప్రభునైనా నీ పాదాల చెంతకు ప్రార్థనని అర్పిస్తూ నీ ప్రియకుమారుడైన మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.